రంగారెడ్డి జిల్లాలో యాంటీ నార్కోటిక్ బ్యూరో దాడులను నిర్వహించింది. రాజేంద్రనగర్ పరిధిలో నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న హాస్పిటల్ని సీజ్ చేశారు. అనెస్థీషియా డాక్టర్గా పనిచేస్తున్న ముస్తఫా సొంతంగా సమీర్ హాస్పిటల్ను నిర్వహిస్తున్నారు. అయితే వైద్యం ముసుగులో నిషేధిత డ్రగ్స్ను విక్రయిస్తున్నారని పోలీసులు సమాచారం అందింది. హెరాయిన్ కంటే రెండింతలు ప్రభావం చూపే ఫెంటనాయిల్ డ్రగ్స్ ను అమ్ముతున్నారని గుర్తించారు. డ్రగ్స్ హోమ్ డెలివరీ కోసం పోర్టల్ యాప్ ను కూడా వినియోగించారని చెప్పారు. నెల రోజుల నిఘా తర్వాత నార్కోటిక్ బ్యూరో దాడులు నిర్వహించింది. హాస్పిటల్ నుంచి 57 ఇంజెక్షన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు డాక్టర్ ముస్తఫా నెల రోజుల క్రితమే కువైట్ పారిపోయాడని తేల్చారు. ముస్తఫా భార్య నజీబ్ ఖాన్ తో పాటు ఇంజెక్షన్ కు బానిసైన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అంటే ఎవరు ఎంత డోసు వాడాలో వారు అంత డోసు వాడితే దాన్ని సక్రమమైన ఉపయోగం అనేది ఉంటుంది. కానీ ఫెంటనిల్కి ఇంకో కోణం కూడా ఉంది. ఈ ఫెంటనిల్ డ్రగ్ గనక సరి అయిన డోస్లో తీసుకోపోతే అతి భయంకరమైన మృత్యు వరకు కూడా ఇది వెంటబడుతుందని చెప్తాం. ఇంకొకటి ఏంటంటే ఇది ఎడిక్షన్ తెస్తుంది. అంటే సిగరెటు, మందు తాగడము అలాంటి కోణాలు రాసుకుంటూ పోతే ఫెంటనిల్ వీటన్నిటిని తలదన్నే విధంగా అతి భయంకరమైన ప్రాణాన్ని తీసేదరకు వదిలిపెట్టదు ఫెంటనిల్. మరి ఇట్లాంటి డ్రగ్ మేము హాస్పిటల్లో ఎనస్థీషియా డిపార్ట్మెంట్లో వాడుతుంటాం. ఎనస్థీషియా వారు దీనికి ఎందుకు వాడతారు? మత్తు ఇచ్చిన తర్వాత అట్ టైమ్ ఆఫ్ సర్జరీ, పోస్ట్ సర్జరీ అంటే ఆపరేషన్ తర్వాత కుట్లు నొప్పి తెలియకుండా ఉండటానికి, పేషెంట్ చక్కగా రికవర్ అవ్వటానికి ఇది నిష్ణాతులైన ఎనస్థెటిస్టులు వాడుతుంటారు. అలాంటి డేంజరస్ డ్రగ్ని ఎలా పేషెంట్కు ఉపయోగపడే విధంగా వాడాలని తెలుసుకున్న వాళ్ళు ఎనస్థెటిస్ట్. ఎందుకంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్లో ఎంత డోస్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వకూడదు, ఇది ఎంత ఇంపాక్ట్ ఉంటుందని తెలుస్తుంది. ఇలాంటి ఫెంటనిల్ అనే భయంకరమైన డ్రగ్ ఈరోజు మార్కెట్లో విచ్చలవిడిగా వస్తోంది అని అంటే దాని అర్థం వీఆర్ బ్రేకింగ్ ద చైన్స్, వీఆర్ బ్రేకింగ్ ద కంట్రోల్. ఇది అతి భయంకరమైన సిచ్యువేషన్. ఇదే గనక కంటిన్యూ అయితే మృత్యువాత పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మత్తు పదార్థాలే అంటున్నారు.